విధముగా ప్రియులరా, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు ఎలాగుంటారో తెలుసా? ప్రజల క్షేమం కోరుకుంటారు, ప్రజల సంతోషాన్ని కోరుకుంటారు, ప్రజలని శ్రేష్టమైన మార్గంలో నడిపించాలని కోరుకుంటారు, ప్రజలని ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి సిద్ధపరుస్తారు. సంఘాన్ని ఏం చేస్తారో తెలుసా? ప్రక్షాళన చేస్తారు. సంఘంలో ఉన్నటువంటి ప్రియులరా, ఉన్నటువంటి ఆ బలహీనమైన ఆలోచనలు, నిజంగా అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారి ఆలోచనలు ఎరిగి వారిని శ్రేష్టమైన మార్గంలో నడిపించడానికి, వారికి శ్రేష్టమైనటువంటి వర్తమానాలు అందిస్తూ వారిని ఏం చేస్తారు? బలపరుస్తూ ప్రియులరా, వారిని ఆత్మ సంబంధంగా స్థిరపరిచి దిట్టపరిచి ఆయన రాకడలో ఎత్తబడే గుంపుగా ఉండేటట్లుగా వారి కొరకు, సంఘం కొరకు వాళ్ళు పాటుపడే వారు ఉంటారు. ఇటువంటి వారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్తలని, దేవుని చేత ఏర్పాటు చేయబడిన నాయకులని మనం గుర్తించాలి. అబద్ధ ప్రవక్తలైతే మన విశ్వాసాన్ని ఏం చేస్తారు? మన విశ్వాస జీవితాన్ని చల్లారిపోయేటట్లుగా చేస్తారు.